చేరువచ్చిన అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సోదరులరా, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో దేవుడిని యెహోవా మోషేకి ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ప్రధానమైన ఆజ్ఞల గురించి యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయన తెలియజేసినటువంటి మాటలు మనం చూస్తే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిన ప్రభువును ప్రేమింపబడినది ప్రధానమైన ఆజ్ఞ అని తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము ఎన్ని కనపడుతున్నాయి? 4 రకాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్నీ పూర్ణంగా ఉండాలి అని, ఏది కొరతగా ఉండకూడదు అని, అన్నీ సంపూర్ణంగా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకు తగినటువంటి మహిమని మానవులు ఆరోపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాటి మన అంశము ఏమిటి అనంటే భావోద్వేగం. ఈ ఎమోషన్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి పుట్టింది, దానికి దేవునికి మనుషులమైన మనకు సంబంధం ఏంటి, అది చూస్తూ ఈ లోకంలో మనం ఎలాగున దేవుని సంతోషపరచగలము, ఈ శరీరంలో ఉంటూ ఆ భావోద్రేకాలను మనము కలిగి ఉంటూనే దేవుని ఎలాగ సేవించాలి, అది ఎలాగ సంపూర్ణంగా సేవించడానికి అవకాశం దొరుకుతుంది అనేటిది ఈనాటి మన యొక్క అంశం. మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవునికే ఎమోషన్ అనేది కలిగింది. అది ఎక్కడ కలిగింది అంటే ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనంలో భూమి మీద నరుల యొక్క చెడుతనము పెరిగిపోయినందువలన దేవుడని యెహోవా మనుషులను సృష్టించినందుకు వారి హృదయము కేవలము చెడ్డది అని తెలుసుకున్న తర్వాత ఆయన సంతాపపడెను అనే మాట మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు అలాగున తన మనస్సులో నొచ్చుకొని మనల్ని విడిచిపెట్టేశాడా? నొచ్చుకున్న తను, బాధపడినటువంటి తను ఎలాగున వారిని రక్షించాలి అని ఆలోచన చేశాడు. మనకు కూడా ఈ లోకంలో పరిశుద్ధులముగా దేవుని ప్రజలంగా మనం సాగి వెళుతూ ఉన్నప్పుడు మనలను ప్రేమించినటువంటి వారు, దేవుని సహవాసంలో కొనసాగినటువంటి వారు మనల్ని ఇబ్బంది పాలు చేసినప్పుడు, లేక రక్షణ జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, మన అనుదిన దైనందిక జీవితంలో ఎదురుపడేటువంటి ఈ భావోద్రేకాలలో మనము కృంగిపోకుండా ఎలాగున సాగిపోవాలి అని తండ్రి అయిన దేవుడే మాదిరిగా ఉన్నాడండి. 2-3 పేపర్లలోనే, మొట్టమొదటి పుస్తకంలోనే. కాబట్టి మనకు అలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని మనం ఎలాగ చెప్పగలం? రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అనేక సార్లు భావోద్రేకానికి లోనైనట్టుగా మనము గమనిస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, అదే పుస్తకంలో మరికొన్ని దగ్గరలా మనుషుల యొక్క కఠినమైనటువంటి హృదయాలను గమనించి చూచినటువంటి ప్రభువు ఆయన మనసులో బాధపడినట్టుగా, దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలు యేసు ప్రభు భావోద్రేకాలకు గురి చేసినటువంటి సంభవాలు ఎన్నో బైబిల్ గ్రంథాలను మనం చూస్తాం. కానీ మన యొక్క అంశాన్ని బట్టి, మన సమయాన్ని బట్టి అంతవరకు మనం చూస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు భావోద్రేకానికి గురైనట్టుగా మరి యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ మాటని మనము ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనం, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అనేటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆయన దుఃఖపడతాడు? రక్షించబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి మనలో ఆయన నివాసంగా ఉంటూ
ఆయనకు విరోధంగా మనము మాట్లాడినప్పుడు మన తోటి సహోదరులను గౌరవించలేనటువంటి స్థితిలో మనము దిగజారిపోయినప్పుడు రక్షించబడినటువంటి వారి మధ్యలో దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించాలో అది ముందుగా తెలుసుకోవాలి అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియచేసి ఉంటుండగా, తెలిసి కూడా తెలిసి స్వార్థముతోటి మనము అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఆయన చూచినప్పుడు మన హృదయాల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఎదుట మనం పాపము చేస్తే దేవుడు కనికరముతో ఆయన కుమారుని పంపించి మన పాప శిక్షను నిర్దోషమైన ఆయన శరీరం మీద వేయడం ద్వారా, ఆయన చిందించినటువంటి నిర్దోషమైన రక్తము ద్వారా మనము పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే రక్షించాడు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మనం పాపం చేస్తే క్షమాపణ లేదు. అలాంటి స్థితిని తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా ఎవరు మనల్ని విడిచిపెట్టినా మన హృదయం లోపటనే నివాసం ఉంటూ ఆయన మనలను బలపరుస్తూ ఉన్న దేవుడిగా ఉన్న ఆయనను కూడా మనము మానసికంగా బాధ పెట్టినప్పుడు ఆయన దుఃఖపడేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటినీ మనం అలాగా చూస్తే మానవులమైనటువంటి మనము ఏ విషయాల్లో ఈ భావోద్రేకానికి, ఎమోషన్స్కి మనం లోనవుతూ ఉంటామంటే, కొన్నిసార్లు మనుషులం కనుక కోపము ద్వారా మనము లోనైనటువంటి పరిస్థితులు ఉంటాయి, దుఃఖము ద్వారా లోనే పరిస్థితులు ఉంటాయి, సంతోషము ద్వారా లోనైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవి మన దైనందిక జీవితంలో ఎదురుపడేటువంటివే. అలాంటి పరిస్థితులలో కూడా ఎలాగున మనము దేవుని యొక్క సేవలో ముందుకు సాగాలి, రక్షణ జీవితాన్ని కొనసాగింప చేసుకుంటూ ఆయన అడుగుజాడలో నడవాలి అనేది దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం గమనిస్తే, పౌలు గారి అనుభవాలలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన ఎలాగున భావోద్వేగానికి లోనయ్యాడైనటువంటి విషయాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 31వ అధ్యాయము 20వ అధ్యాయం 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. ఎట్లా అపోస్తలుడైన పౌలు తన సేవ జీవితాన్ని జీవించాడండి? ఈ భాగంలో 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చూపించనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా. ఎన్ని సంవత్సరములు? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు. మనల్ని ఎవరైనా చేయనటువంటి తప్పును మన మీద వేసినప్పుడు, చేయనటువంటి నిందని మన మీద వేసినప్పుడు, మన గురించి ప్రజలలో చెడ్డగా చెప్పినప్పుడు, అరే వీళ్ళతోనైనా నేను భోజనం చేసింది, వీళ్ళతోనైనా నేను సహవాసం చేసింది అని కృంగిపోయి ఏడ్చేటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అలాగే అపోస్తలుడైన పౌలు సేవా జీవితంలో ఆయన సువార్త దండయాత్రలో ఎదురైనటువంటి పరిస్థితులని మనతో ఆయన పంచుకుంటూ ఉంటున్నాడు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీటితోటి ఏడుస్తూనే ప్రతి మనిషినికి బుద్ధి చెప్పే విషయంలో, అనగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి విషయంలో ఏమైనా నిరుత్సాహపడ్డాడండి? ఏమాత్రము నిరుత్సాహపడినవాడు కాదు. తండ్రి అయిన దేవుడు ఆ ప్రారంభంలో తన కలిగిన సంతాపముతోటి, అబ్బాయి ఇంకా ఎందుకులే ఈ మానవులతోటి అని అనుకుంటే తన కుమారుని మన కొరకు పంపించేవాడే, మనకి రక్షణ దొరికేదా? పరిశుద్ధాత్మ దేవుని నేను పంపిస్తాను, ఆదరిస్తాడు మిమ్మల్ని ఆయన అని చెప్తే, ఆదరించేవాడినే మనము దుఃఖపరిస్తే
వీళ్ళతో ఎందుకులేనా కానీ ఆయన అనుకుంటే మనం ఇప్పుడు సంతోషంగా ఉండగలిగే వాళ్ళమా? ఈ రక్షణను, ఈ సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉండాలని ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం కదా. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని. కనుక లోకంలో ఆయన సేవ చేయాలని మనం ఆశపడినప్పుడు, ఆయన సువార్త జీవితాన్ని మనం కొనసాగించేటప్పుడు మనకు ఎదురయ్యే అన్నీ కూడా మనల్ని సంతోషపరిచేవిగా ఎప్పుడు కూడా ఉండవు. నేను ఒకటి సాక్ష్యం చెప్తాను. దాదాపుగా 50 సంవత్సరాల పైబడి యవ్వన ప్రాయం నుంచి రక్షించబడినటువంటి దేవుని బిడ్డగా నేను ఉంటూ, దేవుడు ఎందుకులే అని నేను అనుకున్నా కానీ ఆయన మనసులో పుట్టించేటువంటి, ఆయన వరములలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆ ఆత్మావేశము ద్వారా వచ్చేటువంటి ఆ మాటలను దేవుని గ్రంథములో చదువుకొని ధ్యానం చేసి, ఇది నా పని కాదులే, ఇంకా వద్దులే నేను అనుకున్నా కూడా ప్రభు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు. బయటికి వెళ్ళి సువార్త సేవ చేసి, వీధుల్లో సువార్తను ప్రకటించి సంతోషంతో వచ్చి స్థానిక సంఘములో తెలియచేసుకుంటే సంతోషానికి బదులుగా దుఃఖం నాకు మిగిలేది. పోనీలే ఇంటికి వచ్చి సంతోషిస్తాము అని అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు కృంగజేసేటివి. పర్వాలేదులే వ్యక్తిగతంగా సంతోషిద్దాం అనుకుంటే శరీరంలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులు కృంగజేసేటువంటివి. దేవుని యొక్క సువార్త సేవలో మనం సాగి వెళుతున్నప్పుడు ఎప్పుడు కూడా శరీర రీతిగా సంతోషాన్ని మనం పొందుకుంటామని ఎన్నడూ కూడా అనుకోకూడదు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితము ప్రారంభించినప్పటి నుంచి అంతెందుకు పాత నిబంధన భక్తులైన, క్రొత్త నిబంధన భక్తులైన దేవుని యొక్క మాటలను ఆయన చెప్పమన్నటువంటి పద్ధతిలో చెప్పిన తర్వాత ఎవరైనా శరీర సంబంధంగా సంతోషించినట్టుగా మనం చూడగలమా? దేవుని మాటలు అందించినందుకు చెరసాల పాలయ్యారు. దెబ్బలను వాళ్ళు కాయాల్సి వచ్చింది, అవమానాలను వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. అంత మాత్రం చేత వాళ్ళు దేవుని మాటలు చెప్పకుండా మానేశారు. నేను చెప్పకూడదు నేను అనుకుంటున్నాను, ఎందుకులే అని అనుకుంటున్నాను. అలాగ అనుకుంటే నా ఎముకలలో మంట పెట్టినట్టుందయ్యా అంటాడు యిర్మీయా. అసలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో విలాప వాక్యములని పేరు పెట్టి ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆయన జీవితం అంతా కన్నీటితోనే జరిగిపోయింది. అయినా కూడా దేవుని మాటలు చెప్పకుండా మానేశాడా? లేదు. కనుక దేవుని పిల్లమైన మనము ఈ నేటి దినాలలో అనేక రకాల పరిస్థితుల మధ్యలో మనం వెళ్తూ ఉంటున్నాం. లోకము మనను సంతోషింపనివ్వదు. లోకములో ఉన్న సంతోషాలకి మనకు సంబంధం లేదు. మనం ఎన్నో వాటిని వదిలిపెట్టుకున్నాం. కానీ దేవుని సేవలోనికి మనం వచ్చాము. దేవుని సేవకుల మధ్యలో మనం సంచారం చేస్తున్నాం. దేవుని సంఘాల మధ్యలో మనం సంచారం చేస్తున్నాం. ఇందాక చూచారు కదా 7 సంఘాలను గురించి. ఆ తుయతర సంఘము తప్ప మిగిలిన సంఘాలన్నింటిలో కూడా బలహీనతలను చూపిస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. లౌదిక సంఘాన్ని గురించి, చివరి సంఘాన్ని గురించి తెలియచేస్తూ, నీవు వెచ్చగానే లేవు, చల్లగానైనా లేవు, అలాగ ఉంటే ఎంతో బాగుండేది అని తెలియచేస్తూ ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఆ సంఘము ఉందో, నేటి లోకంలో ఉన్నటువంటి ఆయన సంఘముగా పిలువబడుతున్నటువంటి సంఘము యొక్క స్థితి ఎలాగో ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రుడివి. నాకు వస్త్రము ఉంది, శ్రేష్టమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావు, కానీ ప్రకటన 3:17లో నీవు దిగంబరుడవు అని మాటలు మనం చూస్తాం. అదే అధ్యాయం 20వ వచనంలో నీ తలుపు దగ్గర నిలుచుండి నేను తడుతూ ఉంటున్నాను, తలుపు తీస్తే అందులోనికి నేను వస్తాను, నీతో సహవాసం చేస్తాను అని ప్రభువు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఆ మాటని మనం సువార్తకు ఉపయోగిస్తాం, కానీ సంఘాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు.
పరిశుద్ధమైన ఆయన వధువు సంఘానికి పోల్చబడి వ్రాయబడినటువంటి పరమగీతముల గ్రంథంలో కూడా మనము గమనించినట్లయితే, ఆ పరమగీతము గ్రంథములో ప్రభువు పెళ్లి కుమారుడుగా ఉంటూ పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన తెలియచేసినటువంటి మాటల్లో 5వ అధ్యాయంలో, పరమగీతము 5వ అధ్యాయము 3వ వచనంలో ఆ సంఘము యొక్క స్థితి ఎలాగున ఉందో, 2వ వచనం చివరిలో నాకు తలుపు తీయమనొచ్చు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు అని తెలియజేస్తుందామా, 3వ వచనంలో ఆమె స్థితిని ఆమె నోటి నుంచే ఆమె మాట్లాడుతూ ఎలాగున ఉందో తెలియచేస్తున్న మాట మనం చూస్తే, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా అని మాట్లాడుతుంది. ఎవరిమే? సంఘము. సర్వలోకములో ఉన్న ఆయన పరిశుద్ధులుగా రక్తంలో విమోచించబడినటువంటి ఆయన కుమారుడు కుమార్తెలుగా తీర్చబడినటువంటి వధువు సంఘము, ప్రభువు వరుడుగా వర్ణించబడినటువంటి మాటలు చూస్తున్నాం. చాలా మంది పరమగీతం గ్రంథాన్ని వివాహ సందర్భాల్లో ఉపయోగించుకుంటారు, కానీ ప్రభు రాకడ సందర్భంలో ఉన్నటువంటి వర్తమాన జోలికి దాదాపుగా పోరు. ఎందుకంటే వారికి ఆనందం కావాలి, ఉల్లాసం కావాలి, కవ్వించేటువంటి మాటలు కావాలి, ఉద్రేకపూర్వకమైన ఆవేశపరమైనటువంటి మాటలు వినాలి, ఇంకొకరి గురించి అదొక రకమైనటువంటి రీతిలో తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రసంగాలు కావాలి. వాటిని ఎన్నిసార్లైనా చూసుకుంటూ ఉంటారు, ఎన్నిసార్లైనా వింటూ ఉంటారు. కానీ ఆ వధువు సంఘం యొక్క స్థితిని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి దాన్ని మార్చుకోమని చెప్పేటువంటి ఇలాంటి కఠినమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాటలు వినడానికి, చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఆ సంఘం యొక్క స్థితి తన నోటి నుంచి సిగ్గుమాలినటువంటి సంఘముగా ఏం చెప్తుందో చూడండి. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింప నేల, నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేల. యూదుల ఆచార ప్రకారంగా పురుషుడు ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు లోపల ఉన్నటువంటి భార్య తలుపు తీయడానికి ఆలస్యం చేస్తే పురుషుడు అక్కడ ఉండడు. తను వచ్చి వెళ్ళినట్టుగా గుర్తు కోసము వాళ్ళు వాడేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఆ చేతికి ఉన్నటువంటి ఆ సువాసనను ఆ తలుపు తట్టి ఆ గొళ్ళానికి అంటుకొనిలాగా అతను వేసి వెళ్ళిపోతాడు. ఈ స్త్రీ లోపట వస్త్రము తీసి ఆ చెప్పులంటే బెల్ట్ షూస్ వేసుకొని ధనికమైనటువంటి ఆ స్త్రీలు ఉపయోగించేటువంటి ఆ పరిస్థితులను విడిచిపెట్టి పలుచటి గుడ్డతోటి ఉన్న మంచం మీద ఉన్నటువంటి ఆ స్థితిని కలిగి తన యొక్క వస్త్రాలను కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఆమె అక్కడ ఉండి వెంటనే పురుషుడు తట్టిన వెంటనే వెళ్ళి తలుపు తీయాలంటే బద్ధకముతోటి తిరిగి ఆ వస్త్రాలను ఎలాగ ధరించాలి, తిరిగి ఆ బెల్ట్ షూస్ నేను ఎలాగ వేసుకొని పాదాలకు మురికి కాకుండా నేను తలుపు తీయాలి అనే ఆలోచనతోటి ఈమె ఉంది. ఇందాక మనం చూచాము, నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రుడవు, నీవు దిగంబరివి. నేటి లోకములో ఉన్న ఆయన సంఘము అని పిలువబడుతున్నటువంటి సంఘం యొక్క స్థితి ఉంది. విచిత్రం ఏమిటంటే ఆ సంఘానికి వస్త్రం లేదనే సంగతిని తెలుసుకొనక లోకంలో ఉన్నటువంటి వారికి వస్త్రాలు లేవు, ఆ యొక్క కండ్లలో నలుసులు ఉన్నాయి అని మాట్లాడుతుంది సంఘం. కానీ అసలు ఆ సంఘంలోనే కండ్లలో దూలం ఉందని ప్రభువు తెలియచేస్తుంటున్నాడు. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి ప్రభు ప్రసంగాలు చేశాడు? ఆయనతో అనుసరిస్తున్నటువంటి మేము ధర్మశాస్త్ర బోధకులము అని చెప్పుకుంటూ సమస్తాన్ని కంటత కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగిన వాళ్ళమని చెప్పుకుంటూ మేమే పవిత్రులము, మిగతా వాళ్ళందరూ అపవిత్రులనే హిపోక్రసీ కలిగినటువంటి వ్యక్తులను ఉద్దేశించి యేసు ప్రభు యొక్క ప్రసంగాన్ని మనం చూస్తాం. ఇదే మాటను అనుసరించి యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో సంఘం యొక్క స్థితి ఎలాగో ఉందో మనము గమనించినట్లయితే యెషయా గ్రంథం 57వ
అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి, నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి, నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి అంటున్నాడు. ఇది కూడా మనము చూస్తే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనము చూస్తాం. ఆ వివరాల్లోనికి మనం వెళ్ళటం లేదు, కానీ దీని ఆత్మీయ భావం ఏంటంటే, నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి, నాకు కనిపించటం లేదు లేని నీవు అనుకుంటున్నావు, నాకు మరుగైపోయానని నీవు అనుకుంటున్నావు, నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కావు నీవు, నీ పరుపు వెడల్పు చేసుకొని అనేటువంటి మాటలు మనం ఆత్మీయ భావాలను సారాంశాన్ని మాత్రమే మనం చూసినట్లయితే, సోమరితనముతోటి పరుపును వెడల్పు చేసుకోవటము, దిగి రాలేకపోయినటువంటి పరిస్థితి ఉంది అనే మాటలు సంఘం యొక్క సోమరితనాన్ని సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నేటి దినాలలో కూడా మునుపు రకరకాల ఇనుప బోర్లు పట్టుకొని వీధిలో సువార్త చెప్పేవాడు. ఇప్పుడు వీధిలో సువార్త చెప్పడానికి రోజులు మారిపోయినాయి. సువార్త దండయాత్ర అనే పేరుతోటి రకరకాలుగా మనం చెప్పుకుంటూ వెళుతూ ఉంటున్నాం, కానీ మునుపున్నటువంటి ఆ మనస్సు సంపూర్ణత అనేటువంటిది కొరవైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి స్థితిలో సంఘం యొక్క పరిస్థితి ఉంది. అప్పుడు భావోద్రేకం రాదా మనకు? వాస్తవికమైన సువార్త చేసేటువంటి వారికి సువార్త చెప్పడానికి అవకాశం లేనటువంటి రోజులు, యథార్థముగా ఉన్నది ఉన్నట్లు బోధించేటువంటి బోధకులు కరువైనటువంటి పరిస్థితి, మనుష్యులు లోకంలో పాపాత్ములుగా ఉండి రక్షించబడాలని తపన కలిగినటువంటి దానికంటే ఎక్కువగా రకరకాలైనటువంటి ఆ పద్ధతులను అనుసరిస్తూ మేము పర్వాలేదు అనే మనసుతో ఉన్నారు, కానీ ఆ సోమరితనాన్ని కలిగి ఉంటూ దేవునికి పరిపూర్ణమైనటువంటి ఆధిక్యతను ఇవ్వలేనటువంటి స్థితిలో సంఘము ఉంది. అందుకనే నేను కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనిషిని విడిచిపెట్టకుండా బుద్ధి చెప్తూ ఉన్నటువంటి సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడనే అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయంలో 37వ వచనంలో 38వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి అన్నమాట. ఎందుకని? ఇక నా ముఖము చూడరని పౌలు గారు తెలియచేశాడు. అంత బాధతోటి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాడు? మీరు యెరూషలేమునకు వెళ్తే అక్కడ మిమ్మల్ని బంధించి చంపేస్తారు, అక్కడికి వెళ్ళవద్దు అని వాళ్ళు బతిమాలుతూ ఉంటే, లేదు మీరు అట్లా అనుకుంటున్నారు, నేను యెరూషలేమునకు వెళ్ళి బంధించబడి దెబ్బలు తినడమే కాదు, నా ప్రాణాన్ని అక్కడ అర్పించడానికైనా నేను సిద్ధపడుతున్నాను అని పౌలు గారు చెప్పినట్టుగా 21వ అధ్యాయంలో ప్రారంభంలో మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి దేవుని సేవ చేసేటువంటి సేవకుల యొక్క మనస్సు స్థానిక సంఘంలో పెద్దలుగా ఉంటూ ఆ యొక్క మంద మీద బాధ్యత కలిగి చేస్తున్నటువంటి సేవ చేసేటువంటి వారు, దేవుని యొక్క పరిచర్య ధర్మాన్ని జరిగించేటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషముతోటి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా వెళ్ళిపోతాయి అనుకోవడానికి అవకాశము లేదు. భావోద్రేకానికి లోనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రము నిరుత్సాహపరచబడకుండా మరింత దేవుని శక్తిని పుంజుకొని ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయో ఆ కష్టాలన్నింటిలోంచి కూడా మనము అధిగమించి ముందుకు వెళ్ళాలని మనం చూస్తుంటున్నాం. ప్లెజర్స్ ఈజ్ ది మెజర్ ఆఫ్ అవర్ ట్రెజర్స్ విచ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. ఈ సంతోషం అనేటువంటిది మన మనస్సులో ఏర్పడే భావోద్రేకాల వలన ఏర్పడినటువంటి ఆ మంచి ధననిధిలో నుంచి కొలత వేసినట్టుగా మనను సరిచేస్తూ మరింత ఆత్మావేశంతో దేవుని యొక్క వర్తమానాలను ఏర్పాటు చేసుకొని
అవి సంగీత రూపములో అనేక రచనలతో క్రీస్తుని గురించినటువంటి పాటల రూపములో ప్రజలకు అందిస్తూ దేవుని సువార్తను అనేక వర్తమానం అనేక కోణాలలో క్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమను చూపించడానికి అవి కారణమవుతున్నాయని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే వాళ్ళంతా గొప్ప సేవ చేయడానికి కారణమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, తీసి ఉంటే వెంటనే చదివి సహాయం చేస్తుందండి. మనము సమయానుకూలంగా ముందుకు సాగండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే స్తన్యమెత్తు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది గనక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమని పౌలు గారు అన్నాడు. ఎలాంటి మనసుతోటి? స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా. చూశారు? అలాంటి దుఃఖాన్ని కలిగించేటువంటి ప్రజల మధ్యలో వాళ్ళను దేవుని పరిచర్య సేవ చేస్తున్నటువంటి సంఘాలను నడిపిస్తూ మేము పెద్దలము అని చెప్పుకునేటువంటి వాళ్ళ మనసులో ఏముండాలని చూస్తున్నాం ఇక్కడ? స్తన్యమిచ్చే తల్లి, చంటి బిడ్డకు పాలు ఇస్తున్నటువంటి తల్లి ఆ బిడ్డలను గారవించేటటువంటి మనసుతోటి సంఘాన్ని నడిపించాలి. అంతేకాని కర్రపెత్తనం చేయని దేవుని ఉద్దేశము కాదు. ఈ రోజున అలాగ జరుగుతున్నాయా? ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఒంటరిగా తెలిపేసుకొని ఆడవాలనిపిస్తుంది నాకైతే. దేవుడు అలాంటి పెద్దల్ని మనం చూస్తున్నాము, అలాంటి సేవకుల్ని మనం చూస్తున్నాము. పౌలు గారు అంటున్నాడు, కన్నీటితోటి నేను సేవను ఆరంభించి చేస్తున్నాను. స్తన్యమిచ్చే తల్లి ఆ బిడ్డకు గారంతో పాలించినట్టుగా నేను మిమ్మల్ని పెంచుతున్నాను అంటున్నాను. నేటి సంఘాలలో అలాంటి నడిపించేటువంటి నాయకత్వం కొరతైనందువలన రక్షించబడినటువంటి వాళ్ళు దేవుని సువార్త ప్రకటించే వయసులో ఉంటూ కూడా ఇంకా బలహీనతలతో ఉంటూ రావడానికి వస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా బలపరచబడలేనటువంటి స్థితిలోనే మిగిలిపోతున్నారు. కానీ పౌలు గారు రక్షించబడినటువంటి వారిని విడిచిపెట్టకుండా వారి ఆత్మీయత కొరకు కన్నీటితోటి తల్లి ప్రేమను చూపిస్తూ ఆయన వారిని పరామర్శిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా దేవుని సేవలో అలాగున వెళ్ళాలి. ఎందుకు? బంధుత్వము, కులము, మన స్వార్థము, మన ప్రాంతము, ఇవి ఏవి కూడా అడ్డము రాకూడదు. మనకు రక్తము కార్చినటువంటి ప్రభువే వారికి కూడా ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. అందరూ దేవుని దృష్టిలో సమానము. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని మనం చూస్తుంటున్నాం. అలాంటి మనస్తత్వముతో సంఘములో పరిచర్య ధర్మము జరగాలి, బయట సువార్త ధర్మము జరగాలి. రక్షించబడిన దేవుని ప్రజలను ఆ మనసుతోటి మనము దేవుని వాక్యాన్ని వారికి అందించాలనే మాటలు మనం చూస్తున్నాం. అక్కడే చూడండి 11-12 వచనంలో, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇందాక తల్లి వలె అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? తండ్రి వలె అంటున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు ఎందరో మనకు ఉండొచ్చు, కానీ వాస్తవికంగా రక్షించబడిన దేవుని ప్రజలను ఒక సేవకునిగా, ఒక సంఘ పెద్దగా ఏ మనసుతోటి వారిని పెంచాలంటే, ఏ మాటలండి దేవుని వాక్యంలో.
నేను కొన్ని గంటల ముందు సిద్ధపరచుకున్నటువంటి వర్తమానం, ఎన్నో వర్తమానాలను సిద్ధపరచుకొని వచ్చాను, కానీ నా మనసులో దేవుడు ప్రేరేపణ ఇచ్చినటువంటి మాటలనే నేను మీతో పంచుకుంటూ ఉంటున్నాను. అక్షరార్థమైనటువంటి భావోద్రేకము కాదు ఇది, ఆత్మావేశంలో నుంచి వచ్చేటువంటి భావోద్రేకము పౌలు గారు కనపరుస్తున్నారు. ఒక స్తన్యం ఇచ్చే తల్లిలాగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఒక కన్న తండ్రి మీ పట్ల ఎలాగ ప్రవర్తిస్తాడో ఆ రకముగా నేను మీతో మాట్లాడుతున్నాను అని తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ఎవరో ఎట్లా ఉన్నారో కాదు, కానీ మనము సేవిస్తున్నటువంటి ప్రభువుని, మనము ఆరాధన చేస్తున్నటువంటి సంఘంలో ప్రతి ఒక్కరి పట్ల ఇలాంటి మనసు కలిగి ఉన్నప్పుడే మనము సేవకులంగా, సంఘ పెద్దలంగా పిలువబడ్డానికి యోగ్యులమవుతాం. కానీ మనము ఇలాంటి పద్ధతులు ఏర్పాటు చేసుకొని మన సహవాసమే చాలా గొప్పది, మనము చేస్తున్న క్రమశిక్షణే చాలా గొప్పది అని గిరికి గీసుకొని బావిలో కప్పల్లాగా ఉంటూ కర్రపెత్తనం చేయడానికి దేవుడు మనల్ని సంఘ పెద్దలుగా, సేవకులుగా పిలవలేదు. కన్న తల్లి లాంటి మనసు, కన్న తండ్రి లాంటి మనసు ప్రజల పట్ల మనకు ఉన్నప్పుడే సేవకి యోగ్యత మనకు దేవుడు ఇస్తాడు. కానీ మనము పిలుచుకొని కొన్ని సంఘాలకు వెళితే ఇంటి పేరు అడుగుతారు. ఇంటి పేరుకి రక్షణకి సంబంధం ఏంటంటే నాకు తెలియక అడుగుతాను. అంటే నీ మనసులో ఆ ఇంటి పేరును బట్టి నువ్వు గౌరవిస్తావు. ఎంత అసహ్యం అనిపిస్తుంది కదా. 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియటో లేదా గవర్నమెంట్ పరీక్ష రాయడానికో సర్నేమ్ అడుగుతారు. కానీ రక్షించబడినటువంటి వాళ్ళకి ఎవరో పాట పాడారు పాతకాలం కదా, నా ఇంటి పేరు, నా ఊరి పేరు, క్రిస్మస్ గురించినటువంటి పాటలు ఆ దినాల్లో ఉన్నాం మనం. నాకు జ్ఞాపకానికి రావులేవన్నీ. ఇంటి పేరు అడిగేటువంటి స్థానిక సంఘ పెద్దలు, ఇంటి పేరు అడిగేటువంటి సేవకులు లేరా? ఏ ప్రాంతం మీది, ఏ జిల్లా మీది, ఏ ఊరు మీది ఉన్నాయా మనకి? ఉభయ గోదావరి సంఘ పెద్దలు సేవకుల సదస్సు, ఉభయ కృష్ణ జిల్లాల సంఘ పెద్దలు సేవకుల సదస్సు, ఇవన్నీ ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? లేని పద్ధతులన్నీ తీసుకుని వచ్చి ప్రాంతీయ భేదాలను కలుగు చేస్తూ ఇంటి పేర్లు అడిగినందువలన కుల వ్యవస్థను సంఘాల్లో పెడుతూ పాడైపోయినటువంటి సంఘ వ్యవస్థ. పౌలు గారు స్తన్యమిచ్చే తల్లిలాగా ప్రేమిస్తున్నాను నేను మీకోసం, కన్న తండ్రి గారవించినట్టుగా నేను మిమ్మల్ని గారవిస్తున్నాను. మీరు ఆత్మీయంగా పెరగాలని, దేవునికి మీ ద్వారా మహిమ రావాలని, ఆయన ఎదుట రాకడ సమయంలో మీరే కదా నా యొక్క మహిమ అంటూ ఆయన సేవా జీవితాన్ని బల్లగుద్ది పులుస్టాకు కామం లేకుండా ప్రసంగాలు చేస్తావే, ఆ ప్రకారంగా నీవు అనుసరిస్తున్నావా? నేను అనుసరిస్తున్నాను. ఇలాంటి వర్తమానాలు చెప్పేవాళ్ళు కూడా లేరు, చెప్పిన రెండోసారి రానిచ్చేవాళ్ళు కూడా లేరు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో భావోద్రేకాలకు లోనైనటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడిగా ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడిగా మన మనస్సులో దుఃఖపడుతున్నాడనే సత్యాన్ని గ్రహించక ప్రజలను బాధ పెట్టేటువంటి, ప్రజలను ఇబ్బందులు పాలు చేసేటువంటి, సంఘాలు విచ్ఛిన్నమైపోవడానికి కారకులైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనము చూస్తున్నాం. ఎంత విచారంగా, నీవు వస్త్రాలు తీసివేసి మళ్ళీ అవి నేను ఎందుకు వేసుకోవాలి, మళ్ళీ నేను లేవాలి, ఆయనకు మరుగ్గా ఉన్నాను అని అనుకుంటూ దిగంబరిగా ఉన్న స్థితిని గ్రహించినటువంటి నేటి సంఘానికి సాదృశ్యంగా ఉన్న సంఘ వ్యవస్థలో పౌలు గారు దండయాత్ర చేసి విడిచిపెట్టకుండా సారికి సంఘాలను దర్శించాడు. ఇప్పుడేమంటున్నారు? ఈ తలుపు వేసే ఈ సంఘాన్ని విడిచి ఇంకో సంఘానికి వెళితే మళ్ళీ ఇక్కడికి రావడానికి వీలు లేదు. ఉందా ఎక్కడన్నా బైబిల్లో? సంఘం అంటే అది నీదా? ఇది అనేకుల కొరకు ప్రార్థనా మందిరంగా పిలువబడుతుంది. కట్టడాలు, మందిరాలు, రకరకాల సౌందర్యవంతమైనటువంటి శృంగారం అనే దేవాలయంలాగా పూజ చేసుకోవడానికి కాదు మందిరాలు కట్టేది.
పరిశుద్ధులు కూర్చొని మంచి వసతిని కలిగి దేవుని సేవించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలాలు, బిల్డింగ్లు అయితే అవుతాయి అంతే తప్ప అది ఎవరి ప్రత్యేకమైనటువంటి స్వంతానికి ఉపయోగించుకోవడానికి మాత్రమూ కాదు. అందుకనే నేను ప్రతి దగ్గరికి ప్రభు యొక్క మాటల్లో తెలియచేసే మాట ఏమిటంటే, మెనీ ఫ్యామిలీస్ షుడ్ బికమ్ వన్ ఫ్యామిలీ, అంతే. అందుకనే అక్కడికే వెళ్ళాలి, అక్కడే ఆరాధన చేయాలనే మనసు మనలో ఉండకూడదు. ఏ రోజున నిన్ను దేవుడు ఎక్కడ ఉంచితే, హైదరాబాద్లో ఉంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘానికి వెళ్ళి ఆరాధన చేయాలి. విజయవాడలో ఉంటే ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి ఆరాధన చేయాలి. అంతటితోటే ముగించిపోకూడదు. ఆరాధన చేసే ప్రతి విశ్వాసి ఆయన మరణ పునరుద్ధానములను ప్రచురము చేయాలి. భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఏంటారని చెప్పాడు ప్రభు. నీకు చేతనైతే విమానాలలో ఖండాంతరాలకు వెళ్ళి సువార్త పరిచయం చేయి, అక్కడికి వెళ్ళి ఆరాధన చేయి. దేవుని యొక్క సువార్త యూనిక్గా ఉండాలి. దేవుని యొక్క బైబిల్ వర్తమానాలు యూనిక్గా ఉండాలి. అవి అందరికీ ప్రయోజనం కలిగించేటివిగా ఉండాలి. అంతేకాని పరిమితమైనటువంటి స్థలానికి, ప్రాంతానికి అవి లిమిటెడ్ కాదు అనేటువంటి సత్యాన్ని పౌలు సేవా జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్ష్యం. కొరింథీకి వెళ్ళినా, ఫిలిప్పీకి వెళ్ళినా, తెస్సలోనికకు వెళ్ళినా, కొలసీకి వెళ్ళినా, ఎఫెసుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి. ఎంత గొప్ప మాట పౌలు గారు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎంత చక్కగా ఉంది ఆ మాట మనం చెప్పుకోవడానికి. దేవుని యొక్క దయారసమును బట్టి మీ అందరినీ నేను ఎంత అపేక్షగా చూస్తున్నాను అంటున్నాడు. అందరినీ అపేక్షగా చూస్తున్నారా? పక్షపాత ధోరణితో చూస్తున్నారా నేటి సంఘం? ఎందుకు సంఘాల్లో అనైక్యత చోటు చేసుకుంటుంది? ఎందుకు సంఘాల్లో నాయకత్వపు పోరు కలుగుతుంది? నేనంటాను, పవర్ స్ట్రగుల్, ఆధిపత్యానికి పోరాటము జరుగుతున్న కారణం చేత జరగాల్సినటువంటి పద్ధతిలో సేవ జరగకపోవడం వలన భావోద్రేకాలకు గురయ్యేటువంటి, యథార్థముతో సేవించేటువంటి సేవకుల యొక్క పరిస్థితి. అయితే ఆగిపోయారా? అందరి పట్ల నేను ఎట్లా అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అనుకుంటూ సేవలో కొనసాగుతున్నటువంటి పౌలు గారిని మనం చూస్తూ ఉంటున్నాం. అదే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఎవరు చెప్పారండి పౌలు గారికి? క్రైస్తవులను హింసిస్తున్నటువంటి పౌలు ప్రభువును కలుసుకొని రక్షించబడిన తర్వాత అన్ని జనులకు సాధనంగా నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నాడు. మనుషులు ఏర్పాటు చేసిన వాడు కానే. అయ్యా, నాకు దేవుని యొక్క ప్రఖ్యాత కలిగింది, నన్ను దేవుడు తనకు సాధనంగా పిలుచుకున్నాడు, నన్ను రక్షించాడు అని చెప్తే, ఈ పౌలే కదా సంఘాన్ని హింసించింది అని వాళ్ళు చేర్చుకోలేదు, వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎక్కడ హింసించాడో అక్కడే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు గొప్ప అపేక్ష ఉంది, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటము మీరే, ప్రభువునందు మీరు స్థిరులే ఉండండి అని కోరుకుంటూ పౌలు గారి యొక్క ప్రసంగాలను కొనసాగిస్తూ ఉన్నాడు. సంతోషంగా గడిపినట్టు మనం చూస్తామా? సమయం దొరికినప్పుడల్లా చేత్తో ఆయన నేత నేర్చుకుంటూ దానితో సంపాద్యం చేసుకుంటూ
తనకంటే బేదరికంగా ఉన్నటువంటి సేవకులకు చేయి చాపి సహాయం చేస్తూ, డబ్బును ఆశించి సేవకి రాకుండా తన బలహీనతతో ప్రభు కృపను పొందుకుంటూ సేవలో ముందుకు సాగినటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత విశేషాలని మనము చూస్తున్నాం. మొదటి తెస్సలోనికీ పత్రికలోనే 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం చూస్తే, ఏలగనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువుని యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. దేవుని రక్షించబడినటువంటి విశ్వాసుల పట్ల ఎంత గౌరవాన్ని పౌలు గారు ప్రదర్శిస్తున్నాడు. మనం ప్రదర్శిస్తుంటున్నామా? బోధలు చేయడానికి, వర్తమానాలు చెప్పడానికి దేవుడిచ్చినటువంటి వరంతో కదా మనం నిలబడ్డాం. మనకంటూ ఏదన్నా ఉందా? లేదు. నీ నోటిని తెలివయ్యా, నేను నింపుతాను, మాట్లాడేది నీవు కాదు, నేను మాట్లాడతాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీకు ఎప్పుడు ఏం మాట మాట్లాడాలో నీకు తెలియదు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కానీ కొద్దిగా దేవుడు వరం ఇచ్చి మాటకారితనంతో, మరీ నేను అట్టంటే మళ్ళీ ఇబ్బంది పడతానులే, మాటకారితనంతో కొట్టుకొని వచ్చేటువంటి ప్రసంగాలతోటి ఒకే ప్రసంగాన్ని 100 స్థలాల్లో చెప్పినందువల్ల అలవరుచుకున్న మాటకారితనం, కానీ అది వాస్తవికమైనటువంటిది కాదు. అందరి పట్ల సమానత్వాన్ని, ఆ ప్రేమను, మీరే మా ఆనందం, మీరే మా కిరీటం, దేవుడే దానికి సాక్షి అని చెప్పే మనస్సు మనలో ఉంటే, నేను చెప్పినట్టే నడుచుకోవాలనే మనసు నీకు ప్రజల మీద రుద్దవు. దేవుడు ఇచ్చినటువంటి వరం అనేటువంటి సత్యాన్ని గ్రహించకుండా చమత్కారంగా మాట్లాడుతున్నందువల్ల కొట్టుకొని వస్తున్నావు తప్ప నువ్వు అసలు సేవకుడివే కాదు. నీవు అసలు సంఘ పెద్దగా ఉండాల్సిన లక్షణాలే నీకు లేవు అంటాను. పౌలు గారి వంటి మనస్సు, పౌలు గారి వంటి సేవా తత్వము మనము కలిగి ఉన్నామా లేదా? ఎందుకు ఇంత తీవ్రంగా మనం చెప్పుకుంటున్నాం? మన అంశం ఈనాడు ఏంటి? ఎమోషన్, భావోద్రేకముతోటి మాట్లాడేటువంటి విధానం. మన జీవితంలో మనకు ఎదురుపడినప్పుడు దాన్ని అధిగమించి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు కన్నీటిని కార్చేది గెత్సెమనే తోటలోనే కాదు, తన రక్తాన్ని కూడా చిందించాడు. శిలువలో ఆయన రక్తమును కార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనసులో దుఃఖపడుతూ ఉంటున్నాను అంటున్నాడు. కానీ మనం విడిచిపెట్టిన వాడు త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు కాదు. అందుకనే మనం ఇట్లా బ్రతుకుతున్నాం, ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాం. మనము కూడా అలాంటి జీవితాన్ని అనుసరించాలని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అని ఇలాంటి మాటలు తిమోతి గారి నుంచి పౌలు గారు మాట్లాడారు. తిమోతి గారి కన్నీళ్లను తలంచుకున్నటువంటి పౌలు గారు, ఎవరైనా సంఘంలో దుఃఖపడుతూ ఉంటే, కన్నీళ్లు విడుస్తుంటే, సేవలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఎందుకు రాలేకపోతుంటున్నారు, వారి యొక్క బలహీనతలు ఏమిటి, వారి యొక్క విశ్వాస పరిస్థితి ఎలా ఉంది, అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్టుగా సేవా జీవితంలో పౌలు గారు తెలియజేసినటువంటి మాటలని మనం గమనిస్తుంటున్నాం. వీ మస్ట్ డూ అవర్ డ్యూటీ అండ్ లీవ్ ది ఈవెంట్ విత్ గాడ్. మనం చేసే పనిని చేస్తూ దాని పరిణామాలు ఎలా ఉంటాయో, ఆ ఫలితాలు ఎలా ఉంటాయో దేవునికి విడిచిపెట్టాల్సినటువంటి వారంగా మనం ఉంటున్నాం. నేటి దినాల్లో అలాంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి,
సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనని. సహోదరుల విషయంలో, ప్రేమించేటువంటి విషయంలో ఎలా ఉండాలంట? అనురాగము ఒకరి యందు ఒకరు కలిగి ఉండాలి. ఉందే అనురాగం? అరే వీడు రాకపోతేనే మేలే, బాగుంది ప్రశాంతంగా, అరే వీడు వెళ్ళిపోతే మనం తర్వాత సంఘ పెద్దలు మనమే, ఇలాంటి మనస్తత్వం లోకంలో సంఘాలలో మనము చూస్తున్నాం. అలాగే మనం ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఎంచుకుంటున్నారా? అమ్మో, స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయమంటే ఆ తర్వాత మన ఎత్తున కూర్చుంటాడేమో, ఇక్కడికి పిలిచి ఏదైనా ఇస్తే ఒక నాయన తర్వాత ఎట్లా ఉంటుందో, ఆ తర్వాత మా అల్లుడు మా కొడుకు వీళ్ళు ఎట్లా అవుతారో. ఎక్కడన్నా చూడండి, మామాళ్ళు ప్రతి సంఘంలో ఏమనుకోవాకండి. నేను కూడా అక్కడ ఉంటే, నేను పెళ్ళైన కొత్తల్లో మామ నేను అల్లుడు అక్కడ వాక్యం. కానీ ఎన్నో సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళి పెత్తనాలు చేసేది లేదు. సువార్త చెప్పడం, వాక్యం చెప్పడం, మొహమాటం లేకుండా రావడం అంతవరకే. అయ్యా నువ్వు వాడుకుంటే వాడబడితే, లేకపోతే ఎవరు వినకపోతే ఈ మాదిరిగా చెప్పుకొని నాకున్న ఆ యొక్క ఆశని తీర్చుకుంటాను అంతే. ఒకరిని ఒకరు ఎట్లా ఎంచుకోవాలంట? ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. అసలు మన స్థానిక సంఘాల్లో స్టేజీలు లేవు. ఇంతకు ముందు ఆడియన్స్ ముందు కుర్చీలు లేవు. మీకు జ్ఞాపకం ఉందో లేదు? ఆడియన్స్ ముందు కుర్చీలు వేసుకొని కూర్చునే పెద్దలే లేరు, సేవకులే లేరు. మందిలోనే ఎక్కడో ఉంటారు, మారుమూలలో కూర్చొని వెనకాల ఎక్కడో ఉంటారు. ఎవరికి తెలియదు ఎవరు సంఘ పెద్దలు, ఎవరు వాక్యం చెప్తారు ఈరోజు అని. కానీ ఆ సందర్భం వచ్చేప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళి కనబడతారు. అందరూ సమానమైనటువంటి రీతిలో ప్రభు యొక్క బల్ల ఆరాధన చేస్తారు. ఆ రొట్టె కొరకు, రసం కొరకు, ప్రభు యొక్క శరీర రక్తాల కొరకు స్తుతులు అర్పించేది కూడా ఎవరో పేరు పెట్టి వాళ్ళు మాత్రమే కాదు, తరాలు మారిన, యుగాలు మారిన ప్రేరేపించబడినటువంటి సహోదరులు అంటారు. కానీ పెద్దలు, సేవకులను ఎవరు అన్నారు. ప్రతి ఒక్కళ్ళు హృదయంలో రక్షణ కలిగినటువంటి, నిర్మలమైన హృదయాలు కలిగినటువంటి వారు నిజంగా ప్రేరేపణ వాళ్ళే ఆరాధనలో వెళ్ళి మాట్లాడతారు. నిజంగా ప్రేరేపణ ఉన్న వాళ్ళే ఆ పాత్రల కొరకు స్తుతులు అర్పిస్తారు. వాక్య పరిచయం కూడా అంతే. నిజంగా ప్రేరేపణ కలిగిన వాళ్ళే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తారు, వాక్యము చెప్తారు. కానీ నేడు సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి మీటింగ్లో స్పీకర్గా పెట్టాలంటే. దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు నీకు ఇచ్చిన విద్యని, దైవ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే నీవే దేవుని యొక్క ఒక గొప్ప బోధకుడు అవుతారు. బోధించవలసినటువంటి వారుగా ఉన్నారు. కానీ మీరు చూస్తే, వయసును బట్టి చూస్తే, అయితే మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు అన్నమాట. ఎట్లా వాళ్ళ యొక్క స్థిరత్వము విశ్వాసంలో స్థిరపరచబడేది? ఘనత విషయంలో మీరు ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఎంచుకోండి అని వారి పట్ల అనురాగాన్ని చూపిస్తున్నటువంటి పౌలు గారిని చూస్తున్నాం. ఆ అనురాగాన్ని మనం చూస్తున్నాం. కీర్తన 37:8 వచనంలో ఒక మాట చూడండి త్వరగా. 37వ కీర్తన 8వ వచనంలో అనురాగముతో పాటు మరొకటి మనము గమనిస్తున్నట్టు అక్కడ 37వ కీర్తన 4వ వచనం చదువునా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? డిలైట్, సంతోషము అనేటువంటిది. ఆ భావోద్రేకంలో ఎవరిని బట్టి మనకు ఆ సంతోష సంబంధించిన అది రావాలి ఏంటంటే నున్నవాడు అయినటువంటి దేవుని నుంచి రావాలి. అక్కడ 8వ వచనంలో చూస్తే కోపం విషయంలో అనేది చూస్తాం. అక్కడ కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టింది. ఇది శరీర సంబంధించిన భావోద్రేకం. కోపం మానుతున్నారా? ఆగ్రహం విడిచిపెడుతున్నారా? ఏం చెప్తుందండి బైబిల్ గ్రంథం? ఎక్కడ, ఏ యూనివర్సిటీలో, ఏ పుస్తకాలు, ఏ గ్రంథాల్లో మనకి ఈ మాటలు దొరుకుతాయండి? అరే కోపం మానరా బాబు అని అంటే నోరు తెలిస్తే కోపమే.
ఆగ్రహపడబోకరా బాబు అని అంటే వీరు పడితే కొట్టేసిన దానికి కూడా బైబిల్ సంచి తగిలించుకొని ఉంటారు, కానీ కొట్టేదానికి కూడా సిద్ధపడతారు. రోడ్లో మామూలు మనిషి కంటే ఇంకా దారుణంగా తయారైపోతున్నారు. ఎందుకు వస్తుంది అసలు కోపం? ఎందుకు వస్తుంది అసలు ఆగ్రహం? విరిగిన హృదయంతో ఉంటే దేవునికి ఇష్టమయ్యా అని చెప్తూ ఉంటే నీవు జీవితకాలం అంతా కోపంతోనే ప్రవర్తిస్తున్నావు. సంఘంలో ఆ సేవలో ఉద్రేకపడుతూ ఉంటున్నావు, ఆగ్రహపడుతూ ఉంటున్నావు, ఇతరులను సహించలేకపోతున్నావు, ఇతరులు గణపరచబడుతుంటే చూడలేకపోతున్నావు, ఓవలేకపోతున్నావు, నీ కోపం మారలేకపోతున్నావు. కోపపడు కానీ సూర్యుడు అస్తమించే లోపలే అది పాపం కాకూడదు. కానీ జీవితం అంతా కోపమే. నీ ముఖం అట్టే ఉంది, మాట్లాడటే ఉన్నాయి, నీ చేష్టలు అట్టే ఉన్నాయి, నీ ప్రవర్తన అట్టే ఉంది. ఇంకా చిన్నపిల్లలు రక్షించబడి అప్పుడే పాలు తాగే వయసులో ఉన్న వాళ్ళకి ఏమి ఆదర్శం చూపిస్తావు? అది బాబు లేకపోతే బాగుండి అని అనుకుంటున్నారు చాలామంది. కోపము, ఆగ్రహము విడిచిపెట్టుడి. బైబిల్లో నుంచి చదివాము మనం, మన సొంతంగా ఏం చెప్తున్నామా? దేవుని వాక్యపు వెలుగులో ఎంత కోపము! ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడున్న కోపం ఇక్కడికి వస్తేనే రాకూడదు ఇంట్లోకి. ఆ తలుపు దగ్గరే వదిలేయాల. ఎంజాయ్ చేసుకుంటూ పాట ప్రారంభించి లోపల ప్రవేశించాల. తలుపు దగ్గర వదిలేయాల బయట కోపాలు. ఉద్యోగంలో ప్రెషర్స్, సంఘంలో కూడా అది ఒత్తిడి రాకూడదు. బయట అట్లే ఉంటుంది, ఇంట్లో అట్లే ఉంటుంది, సంఘంలో అట్లే ఉంటుంది. చూసారా? కోపము ఆ ఎమోషన్ అనేటువంటిది కోపములో కూడా వస్తుంది. 5వ కీర్తన 11వ వచనం చూడండి. 5వ కీర్తన 11వ వచనంలో అక్కడ ఏం చూస్తామంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించేటువంటి వాళ్ళు సంతోషించే వాళ్ళుగా ఉండాలి. సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు అబ్బాయి ఎందుకు వచ్చావో అబ్బాయి ఇక్కడికి అనుకోకూడదు. వాళ్ళు సంతోషించాలి. నీ నోటి నుంచి వచ్చే ఆదరణ మాటలు, దయారసము, ఇందాక పౌలు గారు చెప్పిన మాటలు అవన్నీ వచ్చినప్పుడు మనకు ఆశ్రయానికి వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. వారు మన ద్వారా సంతోషించేటువంటి వాళ్ళుగా ఉండాలి. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని. దేవుడే కాపాడుతాడు సంఘంలో వస్తున్నటువంటి వారిని. అప్పుడు నిత్యము ఆనందపడేటువంటి వారు ఆ అనుభవాన్ని పొందుకుంటారనే మాటని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అవుట్వర్డ్ ప్రాపర్టీ అనేటువంటిది అది ఫేడ్ అయిపోయేటువంటిదిగా మనం చూస్తున్నాం. బయట ఆకారం, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క స్థితి, మన యొక్క ఆ యొక్క హోదా, ఇవన్నీ చూపించుకుంటా ఉండే స్థితి ఒక రోజున ఏమైపోతుంది? అవుట్వర్డ్ ప్రాస్పరిటీ విల్ ఫేడ్ అవుట్. ఇంటి బయటకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి రంగులు, ఏ రకమైనటువంటి ఖరీదు వేసుకున్నా కూడా ఇంటి లోపల ఉన్నటువంటి సౌందర్యం ఇంటి బయట మనం చూడగలమా? మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వాటిని మళ్ళీ పెయింట్ వేసుకుంటూనే ఉండాలి. బయట మురికి అందుతుంది. మనం బయటికి కనిపించుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా అవి వాడిపోతాయి. ఒకప్పుడు మన శరీరం ఎలాగో వాడిపోతుందో, మనం అనుకుంటూ ఉన్నటువంటి ఆ ఘనతలు బయట చేసుకోవాలనేటువంటివన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి? పోతాయి, ఫేడ్ అయిపోతాయి. కానీ ఇన్వర్డ్ గాడ్లీనెస్ అనేది, ఆ యొక్క ఎమోషన్ అనేది మనకు నిజంగా కనుక ఉంటే అది పవిత్రతలోనికి మనల్ని నడిపించేదిగా, మన యొక్క ఆత్మీయ స్థితిగతులను మెజర్ చేయడానికి అవి పనికొచ్చేటట్టు ఉండాలి. కానీ ఇతరులను కించపరచడానికి, అగౌరవపరచడానికి, బాధ పెట్టడానికి అవి పని చేయకూడదు. మన సేవా రంగం, మన సేవా జీవితం, మన స్థానిక సంఘంలో దేవుడిచ్చిన పాత్రలు, ఇవన్నీ కూడా ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషపడడానికి, రక్షణ పొందడానికి, ఆత్మీయంగా స్థిరపరచబడడానికి, విశ్వాసంలో బలపరచడానికి అవి కారణం కావాలనేటువంటి సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. చివరిగా లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఒక మాట మనం చూసినట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడు, ఆయనకే
భయపడని మీతో చెబుతున్నాను అని అంటున్నాడు. కొంతమంది దేహాన్ని చంపేటువంటి వారికి భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. లోకంలో యేసు ప్రభుని గురించి రక్షకుడుగా ఆయన అంగీకరించిన తర్వాత వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఇలాగ ప్రకటన చేస్తే మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏంటో అని భయపడుతున్నటువంటి మనుష్యులను, శరీరాన్ని చంపే వాళ్ళకి భయపడవద్దు మీరు. ఆ తరువాత మీ ఆత్మలను నరకములో వేసేటువంటి వారికి భయపడిన అంటాడు. ఎవరు వేయగలుగుతారు? దేవుడే. పాపాత్ములు పాపములో ఉండి ఈ నా మాటలు మీరు నమ్మలేదు కనుక ఈ నా మాటలే మీకు తీర్పు తీరుస్తాయి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్తమును ఆశ్రయించి రక్షణ పొందనే సువార్త ప్రకటిస్తూ ఉంటే నమ్మకపోతే ఆ మాటలే తీర్పు తీర్చి నరకములో పడవేస్తాయి. కాబట్టి శరీరము, నరకము, ఆ యొక్క అగ్నిగుండములో పడవేయబడేదానికి పడవేసే అధికారం కలిగిన దేవునికి మీరు భయపడాలి, కానీ మనుషులకి కాదు. నేడు భయము, ఆందోళన, అరే వాళ్ళని పలకరించుకుంటే ఏమవుతుందో, వాళ్ళతో పోతే ఏమవుతుందో, మనుషులను చూసి భయపడతా ఉన్నారు. ఇంకా వీళ్ళు బయట వెళ్ళి దెబ్బలు తిడతారు అనే దానికి ఇంకెంత భయపడతారు కదా. అదే ఆ భావోద్రేకం అనేటువంటిది భయంలో నుంచి కూడా పుట్టేటువంటిదిగా ఉంటుంది అనే మాటని ఈ వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్లెజర్ ఈజ్ ది మెజర్ ఆఫ్ అవర్ ట్రెజర్ విచ్ ఈస్ ఇన్వర్డ్నెస్ ఆఫ్ గాడ్లీనెస్. మన యొక్క హృదయంలో కలిగే భావోద్రేకాలు దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఉన్నామా లేదని కొలత వేసి ఆ పరిస్థితులలో నుంచి ఇంకా ఆత్మీయతను పెంచుకొని అలాంటి స్థితిలో ఉంటూ దిగజారిపోకుండా, నిరుత్సాహపడకుండా మరింత ప్రోత్సాహంతో ప్రభు యొక్క సేవా విధానములో, సంఘములో మనము ముందుకు సాగాలి అని ఈ చిన్న వర్తమానం ద్వారా మనం ఆలపిస్తూ ఉంటున్నాం. ఇంకా ప్రభుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. రక్షించబడిన దేవుని ప్రజలు మనం ఎలాంటి పరిస్థితులైనా తాళుకొనగలిగినటువంటి స్థితిని మనము దేవుని వాక్యములో నుంచి ఆయన ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడి మనం ఆలకిస్తుంటుండగా ప్రభువును చూస్తూ ముందుకు ధైర్యంతో కొనసాగడానికి ఈ చిన్న ధ్యానము మనకు సహాయం చేయనుగాక. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఎంత చక్కటి దివ్యమైనటువంటి సంగతులు మా ఆత్మీయ జీవితంలో కురింగిపోయినటువంటి మా స్థితిగతులను ఎరిగి మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లోకములో అనేక ప్రాంతాల్లో మీ పరిశుద్ధులుగా మేము మసలుకునే పరిస్థితులలో మేము ఎదుర్కొనేటువంటి అనేక రకములైన దుఃఖమును, బాధలను, అయినా కోపావేశాలను, అనేక విధములైనటువంటి వాటి మధ్యలో మేము వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీ వాక్యానుసారముగా మేము జీవించడం ద్వారా ఇతరులకు ప్రయోజనవంతమైన పాత్రలుగా మాత్రమే మేము ఉండగలుగుటకు, మీకు నాయన సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఉండగలిగినట్లు మాకు సహాయం చేయమని సార్వత్రిక సంఘంలో ప్రతి స్థానిక సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులను కనికరించి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించమని, అన్ని విషయాల్లో మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.